2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ 2025లో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ నెలంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నట్టు ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ నమ్మిన దైవాన్ని నమ్మండి, అయ్యప్ప స్వామి గారు నమ్మండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు ఈ నెల డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే, సూర్యుడు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, గురుడు రాశ్యాధిపతిగా, శుక్రుడు 11వ స్థానంలో, శని యొక్క 3వ స్థానంలో కూర్చుని, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు స్వామివారికి. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు. మీకు నాలుక మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికీ పని వేగంగా అథారిటీ పెరుగుతుంది, సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. అదే సమయంలో హైడెన్ ఇష్యూస్, మిస్టేక్స్, అన్నెసరీ టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొన్ని కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 11వ స్థానంలో క్యాష్ ఫ్లో ఉంటుంది. వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం. మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది. అదే సమయంలో పర్మిషన్స్, షాపు, ల్యాండ్ విషయంలో జాగ్రత్త. డిసిషన్ తడబడతాయి. మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది. ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది. గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది. అదనపు ఇన్కమ్, ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది. ఖర్చులు హెల్త్, ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది. లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. అమ్మకాలు, క్రయ విక్రయాలు ఉండకపోవచ్చు. రెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ చేయండి దాని మీద బాగా. రిపేర్, ఇంటి మీద రిపేరు, మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి. ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షాపు, సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికీ మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ స్టడీస్కి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వీక్ కాస్త డిస్ట్రాక్షన్స్గా ఉంటుంది. ఆన్లైన్ కొంచెం తగ్గించుకోండి, అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు. విదేశీయంగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి. అబ్రాడ్ జాబ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ 10 days బాగా డిలే ఉంటుంది. ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంతకాలు పెట్టేటప్పుడు, ఒక డాక్యుమెంటేషన్ పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు మీ అడ్వకేట్తోనో, మీ ఆడిటర్తోనో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి. మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి, ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. రిలేషన్లో డీప్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి. స్మాల్ యొక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల మీలో విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేయండి. అన్ని రకాలుగా బాగుంటారు.
సెకండ్ హాఫ్లో చాలా బాగుంటారని కూడా చెప్పచ్చు. ఇన్లాస్ ద్వారా కానీ లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సంతాన విషయంలో పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పిల్లల యొక్క చదువు కూడా ప్రోగ్రెస్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫేవరబుల్గా ఉంటుందని కూడా చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల కంటి చూపుకి సంబంధించి స్ట్రెస్ ఉంటుంది. స్టమక్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశాలు బాగున్నాయి, కొంచెం జాగ్రత్త. యాత్రలో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఆహారాలు చూసుకోండి. ఈ యొక్క ఆహారం యొక్క ఇది అయ్యే అవకాశాలు ఇబ్బంది అవుతున్నాయి. చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఫోన్స్ అవాయిడ్ చేయడానికే మంచిది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. చిన్న చిన్న గాయాలు తప్పదు, జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి, షూరిటీ సంతకాలు పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. ప్రతిరోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో దీపం వెలిగించండి. 7 అనే నంబర్ని మీ లక్కీ నెంబర్గా వాడండి. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చెయ్యండి. చంద్రాష్టమం తీసుకుంటే ఈ నెల డిసెంబర్లో 7/12/2025 10:38 నుండి 10/12/2025 2:23 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆరోగ్యం పట్ల కానీ, సంతకం పెట్టేటప్పుడు కానీ, వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి, తప్పదు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం మా అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. విజయవస్తు. ఇప్పుడు కొత్తగా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చా అంటే మకర సంక్రాంతికి ఇంకొక 2-3 రోజులు ఉందండి, వేసుకోవచ్చు. మళ్ళీ 41 రోజులు ఉండడానికి. అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగుందండి, ఎవరు నెగిటివ్ చెప్పకండి. చాలా బాగుందండి సిచ్యువేషన్స్ అంతా, ఏ నెగిటివ్ లేదండి. శబరిమల అద్భుతంగా ఉంది. కల్పవృక్షం అండి, అది కల్ప తరువు అండి. ఎంతమంది వచ్చినా అంతమందికి అనుగ్రహం ఉంటుంది, దర్శనం ఉంటుంది, నెయ్యభిషేకం ఉంటుంది, అరుణ పాయసం ఉంటుంది. శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము. రానున్న డిసెంబర్ 1వ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట. ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది. ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము, ఆ గిరి ప్రదక్షిణం అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము, స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము. ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం 5 నుంచి 7 గంటల లోపే ఉంటుందన్నమాట. మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు. 5-5:30కు నడవడం మొదలు పెట్టేస్తారు. వేల జనాలు వస్తారు. ముందు ఆ వైకుంఠం మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. ఒకటి, ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది. గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది. వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వారికి తొలగుతుంది. గిరి ప్రదక్షిణం ఆ యొక్క లక్ష్మీ నరసింహుడు, యోగ నరసింహుడు, ధ్యాన నరసింహుడు, ఇలా గండవేరుండ నరసింహస్వామి, ఇంతమంది పంచ నరసింహులు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది, స్వయంభు క్షేత్రం. అలాంటి క్షేత్రంలో గిరి ప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం. అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ 1 వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి
ఆ వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి. దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాతనే సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. శరణమయ్యప్ప. క్వశ్చన్ అండ్ ఆన్సర్.